ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 2 అధ్యాయంలో దావీదు అవసాన దిశలో ఉన్నాడండి. అంటే తగ్గిపోయి ఉన్నాడు. ఇంకా మరణకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన పక్కన సొలొమోను కూర్చోబెట్టుకొని కొన్ని సంగతులు చెబుతా ఉన్నాడండి. రాజ్య సంగతుల గురించి చెబుతా ఉన్నాడు. బాబు ఇలా ఉండు, అలా ఉండు, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయి. నీ కోసం నేను బంగారం సంపాదించాను, వెండి సంపాదించాను. నేనైతే గుడి కట్టించలేదు, కానీ యెరూషలేము మందిరం కట్టించలేదు, అని కట్టించని చెప్పేసి కొన్ని సలహాలు ఇస్తున్నాడు. నేను రాజ్య పరిపాలన చేసే సమయంలో చాలామంది నాకు మేలు చేశారు, చాలామంది కుట్రలు చేశారు. ఎవరిని వదలొద్దు. మేలు చేసిన వారిని దగ్గర తీసుకో, కుట్రలు చేసిన వారిని నేనైతే ఏం చేయలేదు, కానీ నా హయాంలో నేనేం చేయలేదు, కానీ నేను చనిపోయిన తర్వాత మాత్రం వారి మీద కొన్ని బాధ్యతలు తీసుకో, వారి మీద కొన్ని కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారండి. అంటే చూడండి, మనం కూడా చనిపోయేటప్పుడు మన తల్లిదండ్రులు కూడా చనిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, అయ్యా నా దగ్గరికి పలానా చోట మనకు డబ్బులు రావాలని, పలానా చోట మనకి ఇలా పొలం ఉందని, పలానా చోట మనకు బంగారం ఉందని, పలానా చోట మనకు వెండి ఉందని చెప్పేసి, లేకుంటే పలానా వాళ్ళు మనతో గొడవ పడుతున్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండి నువ్వు గొడవ పడొద్దు అని, పలానా వారితో నువ్వు భేదాలు పెట్టుకోవద్దని, మరి జాగ్రత్తగా ఉండని చెప్పేసి అనేకమైన విషయాలు ముచ్చటించి అనేక విషయాలు జాగ్రత్తగా మాట్లాడి మన ఆత్మ దేవుని దగ్గర తీసుకెళ్తాడు దేవుడు. అంటే కొన్ని విషయాలు చనిపోయేటప్పుడు కూడా పెద్దవారు పిల్లలకి కొన్ని విషయాలు బోధించి, మరి ఇలా ఉండాలి, అందరి మధ్య ఒకవేళ అవమానం వచ్చినా నువ్వు తట్టుకొని నిలబడాలని, అనేకమైన విషయాల్లో ఒకవేళ ఎవరి మీద ప్రతి వారి మీద గొడవ పడద్దని, కోపడద్దని చెప్పేసి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. అలాగనే దావీదు సొలొమోనుకి చెబుతూ ఉన్నాడండి. దావీదు సొలొమోనుకి చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, మనకి చూడండి, యోవాబు ద్రోహం చేశాడురా, యోవాబుని మాత్రం నువ్వు వదలొద్దు. యోవాబు నేను చేయొద్దని పనులు చేయించాడు, చూడండి అబ్నేర్ని చంపించాడు, అబ్నేర్ తమ్ముని కూడా చంపించాడు, నువ్వు అతను మాత్రం వదలొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి. యోవాబు తన సొంత నిర్ణయాలు తీసుకొని నా మీద కొంచెం తిరగబడినట్లుగా, అంటే ఆయన మీద దావీదు మీద తిరగబడినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి. అదేవిధంగా రెండోది కూడా షిమ్యి అనే అతను ఉన్నాడురా, నేను నా మహానేమికి అంటే అడిగి ఎత్తప్పుడు ఒక మాట మాట్లాడాడు. అంటే చూడండి, 2 మాటలు మాట్లాడాడు షిమ్యి. ఆ అడవికి పోయేటప్పుడు వాళ్ళ సొంత కుమారుడు అబ్షాలోము ఇతను దావీదుని తరిగినప్పుడు, ఈ షిమ్యి చీపో దుర్మార్గుడు అన్నాడు. వాడు మళ్ళీ నేను ఎప్పుడైతే యుద్ధంలో జయించి మళ్ళీ రాజ్యానికి వచ్చినప్పుడు, రాజ్యాన్ని క్షమించని చెప్పేసి మాట్లాడాడు. 2 మాటలు మాట్లాడాడు రా, వాడిని ఏమాత్రం నువ్వు వదలొద్దయ్యా అని చెప్పేసి మాట్లాడినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉండండి. షిమ్యి గురించి కూడా చెప్పాడు. చూడండి, షిమ్యి చాలా దుర్మార్గుడు, వాడిని మాత్రం నువ్వు కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ దావీదు సొలొమోనుకు చెబుతా ఉన్నాడండి. అదేవిధంగా 3వ వ్యక్తి కూడా ఉన్నాడండి. బర్జిల్లాయి గురించి చెప్పాడు. నేను మహానయంలోకి వెళ్ళినప్పుడు ఈ బర్జిల్లా అనే అతను నా సైన్యానికైతేనేమి, నా భార్యలకైతేనేమి, నా ఉపపత్నులకైతేనేమి, మీరు పిల్లలప్పుడు మీరు కూడా మరి ఉన్నప్పుడు అతను పోషించాడని, మనకి ఏది కావాలంటే ఏ ఆహారం కావాలి, అది మాంసమా లేకుంటే రొట్టెలా, లేకుంటే ద్రాక్ష రసమా, అంజూరు పడలా, అనేకమైన విషయాలు, నేను పండుకోవటానికి పరుపుల, అనేకమైన విషయాలు ఏమంటారు చూడండి. ఒకసారి పాలు ఉంది కదండి, జున్ను ముక్కల, ఏది కావాలంటే అది మనకి సదుపాయాలు కల్పించాడని, బర్జిల్లాయని కానీ బర్జిల్ల కుటుంబాన్ని కూడా ఎన్నడూ నువ్వు విడవద్దు, నువ్వు వారికి సాధ్యమైనంత వరకు మేలే చేయగాని కీడు మాత్రం ఎప్పుడు చేయొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, ఇంకొక అతని గురించి అబ్యాతారు గురించి కూడా చెబుతా ఉన్నాడు. ఇతను యాజకుడు. ఈ అబ్యాతారు తండ్రి కూడా చూడండి, వాళ్ళు కుటుంబ సభ్యులు నన్ను కాపాడుకాని ఒక సమయంలో నన్ను కాపాడారని, వాళ్ళు కుటుంబ సభ్యులు నా గురించి యుద్ధంలో సౌలు రాజు యాజకులు చంపారు, ఇంచుమించు 100 మంది చంపారని, అందులో ఈ అబ్యాతారుని కూడా ఒక చూపు చూడమని, అయితే ఇతను కూడా నా పట్ల కుట్ర చేశాడు, కానీ నువ్వు మాత్రం అతని సంపద్దు ఏం చేయొద్దు, కానీ రాజ్యం నుంచి మహా అయితే అతను వెళ్ళకొట్టు, అతనికి అన్యాయం చేయొద్దు అని చెబుతున్నాడండి. ఇక్కడ వచ్చేసరికి బర్జిల్లాయి గురించి మాత్రం తన కుటుంబ సభ్యులను దగ్గర తీసుకొని వారికి ఏ పదవి అయితే ఆ పదవి ఇవ్వని, చూడండి ఆయన 4 విషయాలు చెప్పాడండి. యెరూషలేము మందిరం గురించి చెప్పాడు. యెరూషలేము మందిరం బాగా కట్టించమని, దానికి సకల సదుపాయాలు అవకాశం నేను దయచేస్తాను, అన్ని కూడా నేను సమకూర్చని చెప్తున్నాడండి. అబ్యాతారు గురించి చెప్పాడు. మరి థర్డ్ వచ్చేసరికి బర్జిల్లాయి గురించి చెప్పాడు. 4th వచ్చేసరికి షిమ్యి గురించి చెప్పాడు. తర్వాత 5వ వ్యక్తి గురించి యోవాబు గురించి చెప్పాడండి. 5 విషయాలు చనిపోయేటప్పుడు సొలొమోనుకి దావీదు చెప్పినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉండండి. ఈ 5గురు కూడా 5 విషయం అంటే మందిరం గురించి చక్కగా కట్టించమని చెబుతున్నాడు. ఇంకోటి అబ్యాతారు గురించి చెప్పాడు, ఆ రాజ్యం నుంచి బహిష్కరించేయమని చెప్పేశాడు. మరి చూడండి, ఇంకొక అతని గురించి యోవాబు గురించి చెప్పాడు, ఇతను కఠిన శిక్ష ఇవ్వమని చెప్పాడు. మరి షిమ్యి గురించి కూడా కఠిన శిక్ష ఇవ్వమని చెప్పాడు. మరి మళ్ళా కూడా బర్జిల్లాయి పిల్లలు కానీ బర్జిల్లాయి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా దగ్గర తీసుకోగాని వారిని తరిమేయద్దని చెప్పేశాడు. చూడండి, అన్ని విషయాలు కూడా కొన్ని సంఘటనలు చెప్పి జాగ్రత్తగా ఉండు, నీకు దేవుడు ఏది తక్కువ చేయడు, నీకు సకలం ఆయన సదుపాయం కల్పించాడని, నువ్వు ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో రాజ్యం రాజుగా వచ్చావు, కానీ మా వల్ల ఇది కలిగింది అని చెప్పేసి దావీదు రాజు చెప్పి కనుమూసినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు కూడా ఫార్వర్డ్ చేయండి. మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా.